హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు విషయం ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈరోజు వంకాయ మామిడికాయ కర్రీ ఎలా ఉండాలో చూద్దాం పదండి. ముందుగా గ్యాస్ వెలిగిద్దాం. ఆ తర్వాత మనం పెనం పెట్టుకుందాం. తర్వాత అందులో నేను 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. మీరు ఎంత కావాలంటే అంత మీరు వేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం. వీటన్నిటిని బాగా కలపండి. ఎర్రగా దోరగా వేగేలా చూడండి, మార్చేయకండి. వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని వేసుకుందాం. చిన్న ముక్కలు కోసుకుంటే బాగా ఉడుకుతాయి. కర్రీ పేస్ట్గా అయితేనే బాగుంటుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుదాం. అడగట్టకుండా కలపాలి. నా ఛానల్ పేరు ఏంటో తెలుసా కదా, పిఠాపురం కిచెన్ వైఫ్. సపోర్ట్ చేయండి. ఓకే, దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వీటినన్నిటిని బాగా కలుపుదాం. అలాగే కొంచెం కారం వేసుకుందాం. కొంచెం అంటే నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు ఎంత వేసుకుంటే ఎంత. బాగా అడగట్టకుండా కలపండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేద్దాం. వీటన్నిటిని బాగా కలుపుతాం. అడగట్టకుండా కలపాలి. ఓకే, కలిపిన తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత మూత పెడతాం. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదే నా ఫస్ట్ వీడియో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలపండి. వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంకాయ కర్రీ రెడీ. బాయ్.